కూర్చోండి కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? ఏంటండి అలా అంటారు? సారి చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు. ఈవిడేంటి గెటౌట్ అంటుందనుకుంటే ఇంత ఆనందంగా మర్యాదలు చేస్తుంది. అవునండి, మీకు తెలియంది కాదు. హరి యశోదలు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారు. మీ అబ్బాయి గురించి మాకు తెలుసు. చాలా మంచివాడు, అందగాడు, బాగా చదువుకున్నవాడు. హరి లాంటి అబ్బాయి నా చెల్లెలికి భర్తగా వస్తున్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా చెల్లి గురించి చెప్పాలంటే పెద్దలంటే గౌరవం, పిల్లలంటే ప్రేమ, కుటుంబం అంటే బాధ్యత. అన్ని గుణాలున్న అందాల బొమ్మ నా చెల్లి యశోద. నా చెల్లి యశోద గురించి ఇక మీకేం చెప్పాలో చెప్పండి. మీ చెల్లెలు యశోద గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. చిన్నప్పట్నుంచి యశోద నా కళ్ళ ముందే కదా పెరిగింది. ఏం కావాలన్నా మా ఇంటికొచ్చి తన ఇంట్లో దౌర్జన్యం చేసినట్టు అల్లరి చేసి తీసుకునేది. అంతెందుకు, యశోదకి నా చేతులతో చేసిన పులి బొంగనాలంటే చాలా ఇష్టం. అడిగి మరీ చేయించుకునేది. ఈవిడేంటి యశోద మీద ఎంత పాజిటివ్గా ఉంది. ఇన్ని రోజులు కోపంగా ఉంది కదా. అనవసరంగా మధుకర్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను తవ్విన గోతులో నేనే పడ్డానా ఏంటి? మా చెల్లి గురించి నిజంగా మాకంటే మీకే ఎక్కువ తెలుసండి. తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మీ కళ్ళ ముందు జరిగినవే. అందుకే మీ ఇంట్లో పెరిగిన మా ఇంటి పిల్లని మళ్ళీ మీ ఇంటికే కోడలుగా పంపిద్దాం అనుకుంటున్నాం. దానికి 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి దాన్ని మా ఇంటి కోడలే అనుకున్నాం. ఇప్పుడు అవుతుంది, అంతే కదా. నేను చూస్తుంది వింటుంది అంతా నిజమేనా, లేకపోతే నా భ్రమ? మీ మాటలు వింటుంటే నా చెల్లి మీ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందో నాకు అర్థమవుతుందండి. ఇకపోతే కట్న కానుకలంటూ మేం పెద్దగా ఏమిచ్చుకోలేము. ఆ విషయంలో మేము మీ స్థాయి కూడా కాదు. వీళ్ళు సంబంధం కుదురు చేసుకుంటున్నారు. నేను ఇప్పుడేం చేయాలి? మీరే ఒక మాట చెప్తే. నా కోడలే నిలువెత్తు బంగారం. ఇక మాకు కట్న కానుకలేంటి? ఏంటండి మీరేం మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతున్నావు కదే, మాట్లాడు. మీరు ఒట్టి చేతులతో పంపించండి, మహారాణిలా మేం చూసుకుంటాం. దీనికి ఏం పురుగు పుట్టిందో ఇంత మంచిగా మాట్లాడుతోంది. 3 మారేలోపు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. ఇద్దరికి అంగీకారమే కాబట్టి తాంబూలాలు మార్చుకుంటే బాగుంటుంది.
దాక్షాయిని ఏమైంది? మీరు మాట్లాడకండి. వీళ్లతో నేను మాట్లాడతాను. ఏంటి బాబు, మీ చెల్లెలు సుగుణాల రాశా? హ, ఇంకా నయం, సీతమ్మ వారితో పోల్చలేదు. విన్నవాళ్ళు నీ చెల్లెలు బాగోతం గురించి తెలిసిన వాళ్ళు నీ మొహం మీద ఉమ్మేసేవాళ్ళు. ఇది కదా నేను కోరుకుంది. ఇప్పుడు నేను అగ్నికి ఆజ్యం పోస్తా. ఇంటికి కోడలుగా తెచ్చుకునే అమ్మాయి భర్తకి ప్రేమను పంచాలి కానీ ఊరందరికీ కాదు. ఏం మాట్లాడుతున్నారండి? పడుతున్నాం కదా అని మాటలు అంటూనే ఉన్నారు. అసలు యశోద గురించి మీకేం తెలుసు? చెప్పమంటావా దాని చరిత్ర? వినగలవా చెవులు మూసుకోకుండా? ఒకడిని ప్రేమించింది, ఒకడితో కడుపు తెచ్చుకుంది, మీ అన్నతో రోడ్ల మీద తిరుగుతుంది. నా కొడుకుని వల్లో వేసుకుంది. ఇవన్నీ నాకు తెలిసిన చరిత్ర. నాకు తెలియని చరిత్ర ఇంకెంతుందో ఎవరికి తెలుసు? ఇక ఆపుతారా? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? యశోద ఒక ఆడపిల్ల అనే విషయం మర్చిపోకండి. హ, అది ఆడపిల్ల. నీ చెల్లెలు ఒక ఆడపిల్లలా ప్రవర్తిస్తుందా అసలు? ఒక బిడ్డకి తల్లయ్యుండి ఇప్పుడు నీ చెల్లికి పెళ్లి కావాల్సి వచ్చిందా? దానికి సిగ్గులేదు సరే, నోరు తెరిచి అడగడానికి నీకు నోరెలా వచ్చింది? యశోదని చిన్నప్పటి నుంచి చూసామంటున్నారు, కానీ ఇంతలా అపార్థం చేసుకుంటున్నారు. మంచి వాళ్ళు అనుకొని అర్థం చేసుకుంటారనుకుని ఈ ఇంటి గుమ్మం తొక్కడం మేము చేసిన తప్పు. ఇలాంటి ఇంటికి యశోద పొరపాటును కోడలుగా అడుగు పెడితే తన జీవితం ఎంత అంధకారం అవుతుందో అర్థమవుతూనే ఉంది. ఏంటి ఏంటి జోక్ చేస్తున్నావా? హ, ఆవిడ గారు మా ఇంట్లో అడుగు పెడితే మా జీవితాలు అంధకారం అయిపోతాయి. అలాంటి గుణం తక్కువ దాన్ని నా ప్రాణం పోయినా నా గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టనివ్వను. దాక్షాయిని, యశోదను ఈ ఇంటి కోడలుగా అంగీకరించినప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి నవ్వుతూ మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు ఇలా వాళ్ళ మనసులు బాధపడేలా అవమానించడం ఎందుకు? ఒక్కసారి ఇలా చేస్తేనే వీళ్ల మనసులు బాధపడితే నా కొడుకు జీవితం ఆ యశోద మాయలో పడి నాశనం అవుతుంటే అనుక్షణం నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో వీళ్ళకి ఆ యశోదకి తెలియాలనే నేనిలా చేసేది. కావాలనే చేశాను. విన్నారా? కావాలని చేసిందట. ఇంకా ఇక్కడే నిలబడున్నారే? వీళ్ల మనసు మారి యశోదని ఇంటి కోడలుగా అంగీకరిస్తారనా? అవసరం లేదండి. ఎంతకంటే మంచి సంబంధం యశోదకు వస్తుంది. ఏమయ్య మధు, మీ ఆవిడ కామెడీ టైమింగ్ మాత్రం మామూలుగా లేదుగా. హ, ఇంకా నవ్వుల పాలు కాకుండా మీ ఆవిడ్ని తీసుకుని ఇక్కడి నుంచి దయచేయండి.
ఏమైందన్నా? ఏంటిదంతా? వచ్చెళ్ళింది ఎవరు? నాన్న అడుగుతుంది నిన్నే, చెప్పు. యశోద వాళ్ళ అన్నయ్య వదిన వచ్చి వెళ్ళారా? మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చారు. మరి ఏంటిదంతా? మీ అమ్మ వాళ్ళకిచ్చిన మర్యాద, మీ అమ్మకి యశోద మీద ఉన్న ప్రేమకి ఇదంతా నిదర్శనం. హరి, ఏంట్రా ఈ పని? నువ్వు చేసినవన్నీ నాకు నచ్చుతున్నాయమ్మా. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే నేను నాకు నచ్చినట్టు చేస్తాను. అమ్మా, ఈ ఫోటోను చూసిన ప్రతిసారి నువ్వు చేసిన ఇలాంటి తప్పులు, నీ మాటలు నీకు గుర్తు రావాలి. ఆ ఫోటో పడేస్తే మాత్రం 100 ఫోటోలు ఇల్లు అంతా పెడతాను. హరి, ఏమే, ఒకసారి దేవకి ఫోన్ చేసి ద్రాక్షాయని పెళ్లికి ఒప్పుకుందో లేదో కనుక్కో. అసలు నువ్వే మనిషివయ్యా. ఒక పక్క కన్న కొడుకు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తే అది కుదిరిందో లేదో కనుక్కోమని అంత ఆరాటపడుతున్నావు. వీడు ఎంతగా యశోదని ప్రేమించాడో తెలీదా మీకు? అది కాదే, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, అందుకే అడిగాను. నువ్వింకేం మాట్లాడకు. నాకొచ్చే కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, ఆ? చెల్లి వాళ్ళు వస్తున్నారు. మధు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? హరి వాళ్ళ అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకున్నారా లేదా? ఏమైందే? అల్లుడు గారు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? ఏమైంది అక్కడ? ఏం లేదులే, వదిలేయమ్మా. మీరిద్దరూ ఇలా అంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది. ముందు ఏమైందో చెప్పండి. ఏమైందా? మా పరువు పోయింది. ఒక మనిషిని ఎలా అవమానించాలో ఆ దాక్షాయిని దగ్గర బాగా నేర్చుకోవచ్చమ్మా. ఆవిడ గారనే మాటలకి ఎదురు సమాధానం చెప్పి నా స్టైల్లో నేను కడిగి పారేద్దాం అనుకున్నాను. కానీ నేనేం మాట్లాడినా ఆ మాటల వల్ల యశోద జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆగిపోయాను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది ఆవిడ. ఆవిడ గురించి తెలిసే యశోద మిమ్మల్ని ఇద్దరిని అక్కడికి వెళ్ళొద్దని అంతలా బ్రతిమలాడింది. అయినా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నచ్చితే సరే అనాలి, నచ్చకపోతే వద్దు అనాలి. అంతేగాని ఇలా అవమానించి పంపించడం ఏంటే? ఇదెక్కడ సంస్కారం? ఆవిడికి సంస్కారం ఉందని నేనైతే అనుకున్నామా. అలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. మరి అలాంటప్పుడు యశోదని ఆవిడ దగ్గరికి కోడలుగా పంపిస్తే రాచి రంపాన పెట్టదు. ఒకవేళ బలవంతంగా ఆ అబ్బాయి హరి ఒప్పించిన సూటిపోటి మాటలతో యశోద ప్రాణం తీస్తుందేమో.
ఆవిడ మాటలు విన్న తర్వాత, ఆవిడ చేష్టలు చూసిన తర్వాత నాకు అదే భయం పట్టుకుందమ్మా. అవసరమైతే యశోదకి పెళ్లి చేయకుండా మన ఇంట్లోనే ఉంచుకుందాం, కానీ ఆ ఇంటికి మాత్రం కోడలుగా పంపించొద్దు. వీళ్ళకి ఆ యశోదకి తెలియాలనే నేనిలా చేసేది. కావాలనే చేశాను. యశోద ఎక్కడికెళ్ళింది? యశోదకు ఫోన్ వస్తే అలా బయటికి వెళ్ళింది. తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరక్కడ జరిగిన విషయాలేమీ చెప్పొద్దు. మరి యశోద వచ్చి మీరు వెళ్ళిన పని ఏమైంది అని అడిగితే ఏం చెప్పాలండి? ఆవిడ కొంచెం టైం కావాలి అన్నారు అని మాత్రమే చెప్పండి. అంతేకాని ఆవిడ చేసిన అవమానాన్ని చెప్పి యశోద మనసుని ఇంకొంచెం బాధ పెట్టకండి. అదేంటి మధు అలా అంటావు? ఆవిడని దేవత అంటూ, మా అత్తయ్య బంగారం అంటూ యశోద రోజూ పొగుడుతూ ఉంటుంది కదా. అలాంటి ఆవిడ నిజ స్వరూపం యశోదకు తెలిస్తేనే కదా యశోద జాగ్రత్త పడుతుంది. ప్లీజ్ అత్తయ్య, వద్దు. ఇప్పుడు యశోదకి ఏమీ చెప్పొద్దు. యశోద బాధపడుతుంది. హరి వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా, ఏమైంది వదినా? మీ అన్నయ్యని అడగమ్మా. అన్నయ్య, ఎందుకలా ఉన్నావు? అత్తయ్య వాళ్ళు ఏమైనా అన్నారా? దాక్షాయిని గారు ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కొంచెం టైం కావాలన్నారు. ఆవిడ ఖచ్చితంగా ఈ పెళ్లి ఒప్పుకుంటుందన్న నమ్మకం అయితే నాకు లేదమ్మా. అసలు ఏమైందన్నయ్య? ఇంకేం అనలేదమ్మా, మామూలుగానే మాట్లాడారు. నీ మీద ప్రేమతో మీ అన్నయ్య అన్ని అబద్ధాలు చెప్తున్నాడు యశోదా. అత్తయ్య, చెప్పనివ్వు మధు, యశోదకు తెలిస్తేనే మంచిది కదా. ఏమైంది అత్తయ్య? ఏం లేదులే అమ్మా. అన్నయ్య ప్లీజ్ అత్తయ్యని చెప్పనివ్వు. ఏమైందో చెప్పండి అత్తయ్య. నేను చెప్తాను యశోద. నేను మీ అన్నయ్య వెళ్ళగానే చాలా ప్రేమగా దాక్షాయిని గారు నన్ను మీ అన్నయ్యని ఆహ్వానించారు. మొదట బానే మాట్లాడారు. ఆ తర్వాతే ఆమెలోని అసలు రూపం బయటపడింది. ఒకడిని ప్రేమించింది, ఒకడితో కడుపు తెచ్చుకుంది, మీ అన్నతో రోడ్ల మీద తిరుగుతుంది. ఒక బిడ్డకి తల్లయ్యుండి ఇప్పుడు నీ చెల్లికి పెళ్లి కావాల్సి వచ్చిందా? ఆవిడ గారు మా ఇంట్లో అడుగు పెడితే మా జీవితాలు అంధకారం అయిపోతాయి. ఇంతలా దాక్షాయిని మాట్లాడింది. మమ్మల్ని అవమానించినా మేం బాధపడేవాళ్ళం కాదు యశోద. కానీ ఆవిడ 4 మాటలు మాట్లాడితే అందులో 3 మాటలు నిన్ను అవమానిస్తూ మాట్లాడిన మాటలే ఉన్నాయి. చాలా వరకు ఊపిగ్గా భరించాము. ఆ ఇంటికి వెళ్తే హరితో కలిసి నువ్వు ఆనందంగా ఉంటావనుకున్నాను, కానీ హరికి నీకు మధ్యలో ఆ దాక్షాయిని గారు ఉంటారనిపిస్తుందమ్మా. ఆవిడ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కోడలుగా స్వీకరించేలాగా మాత్రం కనిపించడం లేదు. ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం అయితే నాకు 100కి 100 పాలు లేదమ్మా. హలో హలో దేవకి,
నీరజ ఏమైంది? నీ వాయిస్ ఏంటి అలా ఉంది? అని అసలు ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఏడుపు ఆపడం లేదు. అమ్మా, నేను సంజయ్ మేమందరం ఎంత ట్రై చేసినా అది ఏడుస్తూనే ఉంది. నాకు భయంగా ఉంది. నువ్వు కొంచెం వస్తావా? సరే, నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. ఎవరమ్మా? అన్నయ్య, అక్కడ పాపకేంటో బాలేదట. నీరజ ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏమైందో ఏంటో. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. అన్నయ్య, నువ్వు భయపడాల్సిందేమీ లేదు. ఆవిడ నన్ను ఏమీ చేయదు. మీరేం కంగారు పడకండి. వెళ్ళొస్తాను. యశోద, అంతా అయిపోయింది యశోద. నా కూతురు నన్ను వదిలేసి పాపతో ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. నీకు దండం పెడతాను. పాప లేకుండా నేను బతకలేను. నీ కన్న ప్రేమని నీకు దూరం కానివ్వను. నన్ను నమ్ము పిన్ని. అసలు యశోదకి పాప ఆ గదిలోనే ఉందన్న విషయం ఎలా తెలిసింది?